నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ 21వ వార్డు రోడ్ నెంబర్ 4లో ఉన్న ప్రభుత్వ పెట్రోల్ పంపులో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లీక్ అయి దుర్వాసన రావడంతో ఇంద్రానగర్ కాలనీ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఇంద్రానగర్ కాలనీ వాసులకు ఆ దుర్వాసనతో నానా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని 21వ వార్డు యువ నాయకుడు పోలా ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి అలాగే కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి బృంగి ఆనంద్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన బృంగి ఆనంద్ కుమార్ ప్రధాన సమస్యగా మారిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి ఇంద్రానగర్ కాలనీ నుండి దూరంగా ప్రభుత్వ పెట్రోల్ పంపులో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ ను కలిపి ఇంద్రానగర్ 21వ వార్డు కాలనీ ప్రధాన సమస్యను వెంటనే పరిష్కరించడం జరిగింది. అలాగే కార్యకర్తల తరపున ఇంద్రానగర్ కాలనీ వాసుల తరపున బృంగి ఆనంద్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సంబంధించిన రోడ్ నెంబర్ 4లో మన జైల్ పంపుకు సంబంధించిన వాటర్ డ్రైనేజ్ పైప్ లైన్ ఇంద్రానగర్ కాలనీకి మోరీలకు కలపడం వల్ల వాసన స్మెల్ ఎక్కువ రావడం వల్ల ప్రజలు ఎక్కువ గురి కావడం జరిగింది. దానికి సంబంధించి ప్రజల ఇబ్బందులకు సంబంధించి ఈరోజు మేము రోడ్డు వేయించడం ద్వారా దానికి సంబంధించిన రోడ్డులో ఆ పైప్ లైన్ కలపడం వల్ల కొద్దిగా పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా మారింది. ఆ వాసనకు గురి కావడం వల్ల పబ్లిక్ చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఆ వాసన గురించి ఈరోజు మేము మున్సిపల్ కార్యాలయానికి ప్లస్ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వాసన గురించి మన మాజీ ఇప్పుడు నిలబడే మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంతో ఇప్పుడు ఈ పైప్ లైన్ని ఇంద్రానగర్ కాలనీకి కాకుండా కొద్దిగా ముందరికి తీసుకుపోయి దానికి శాశ్వత పరిష్కారం చూపించవలసిందిగా కోరితే వెంటనే స్పందించి ఆనంద్ కుమార్ దానికి శాశ్వత పరిష్కారం చేయడం జరిగింది. దానికి ఆనంద్ కుమార్కి కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది.